పేపర్లో పబ్లిష్ అయిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా నెట్ మీద దొరికిపోతుంది. కానీ ఒక బ్రెజిల్ దేశంలో 700 మిలియన్ ఎంత అమ్ముడుపోయింది. ఒక సీడ్, ఒక గ్రామ్ సీడ్ ఎంత హెక్టార్కి పనికొస్తుంది, దాన్ని బేస్ చేసుకుంటేనే తప్ప మనకి అంతర్జాతీయ వర్తకులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వివిధ ప్లాట్ఫామ్లు, ఈవెన్ జర్మనీలో మనం వెళ్తాము, దుబాయ్లో మనం పార్టిసిపేట్ చేయించి చాలా జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాము. నెక్స్ట్ మా ఈడీ గారు ఫిగర్స్ ఇస్తాం. ఇండియన్ టొబాకో ఫార్మర్స్ మనం ఎలాగో 60 మిలియన్లు 80 మిలియన్ పండించాం. 167 చెప్తే 240 అనాలిసిస్కి వస్తే మేము సో అయితే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇంత పెద్ద మార్కెట్, ఇప్పుడు మనకున్న టొబాకో కూడా మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో హౌవెవర్ మేము వీ కీప్ ఆన్ వర్కింగ్. అంటే సార్ మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మనకి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఒక ఫార్మర్కి క్రాప్ చేసినట్టు జాగ్రత్త పడండి అనేది మేము నోటి మాటగా చెప్పడం లేదు. చాలా కష్టపడిన యాక్చువల్ డిమాండ్ 3,700 సార్. అంటే మనము 5 ఎకరాల నుంచి చెప్తాం సార్, కానీ ఒక ఫార్మర్కి క్రాప్ చేసి 240 రూపాయలు వాటికి ఇచ్చారు. 20-30 రూపాయలు వేరియేషన్ తెచ్చేసి ఇన్ని ఎకరాలు ఉంటుంది కదా, ఇన్ని కేజీలు ఉంటుంది కదా, మనకి ఎన్ని బ్యార్నీలు ఉన్నాయి, బ్యార్నీకి ఎంత పండించాలి, ఎంత వచ్చింది, ఎక్సెస్ పంట వచ్చిందా, దాని ప్రకారం వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చింది దాని ప్రకారం. దీనికి మనం అంటుంది ఏంటంటే అప్పుడప్పుడు అన్ని దాంట్లో పంట బాగా దిగుబడి వచ్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. దీనికి నేను అంటుంది రాలేదని కాదు, ఒకసారి క్రైసిస్ ఉంటుంది, ఒకసారి పంట తక్కువ రేట్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంది. దీనికి మనం ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వేఅవుట్ ఎలా అనే దాని మీద ఎక్సెస్ హెక్టార్స్ వేసారా లేకపోతే ఎక్సెస్ పంట బాగా దిగుబడి వచ్చిందా, దేనివల్ల ఇది జరిగింది. కల్టివేషన్ ప్రాక్టీసెస్, కల్టివేషన్ too early to have a meeting here, ma'am. Exactly, sir. Too early అనము కానీ మనం అందరం కలిసి అంటే అక్కడ మినిస్ట్రీ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సో సీరియస్. అక్కడ కామర్స్ మినిస్ట్రీ కూడా ఢిల్లీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అదే మధ్య ఆప్షన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, కానీ రైతుల ఎందుకు ఆందోళన ఉంది? నోబిట్స్ వస్తున్నాయి రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఆందోళన మొదలైంది కదా ఈరోజు మనం కూర్చున్నాం. ఈ రోజు ఉద్దేశం కూడా ట్రేడర్స్ పెంచే ఉద్దేశం ఏంటి? మీరు నోబిట్ తగ్గించండి, అదేవిధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి. ఒకే గ్రేడ్ కాదనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఫార్మర్స్, ట్రేడర్స్ కూర్చొని అయితే భరించలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ వాల్యూ 15 lakhs అయితే ఈరోజు 20 lakhs అవుతుంది ఎక్స్పెక్టేషన్. లాస్ట్ ఇయర్ ప్రైసెస్ ఫార్మర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ ఫార్మర్స్ లాస్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంతో పాటు కదా లో గ్రేడ్స్ వచ్చేసరికి చాలా లెస్ అమౌంట్ కలుగుతారు రేటు. నేను మొన్న వెళ్ళాను, అన్ని లో బిడ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. 10,000 మీరు పోటీచే రేట్ పెంచిన తర్వాత ఇప్పుడు ట్రేడర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రేడర్స్ కి రైతులకు అనుబంధం ప్రకారం రైతులు ఇబ్బంది పడకుండా ట్రేడర్స్ లో బిడ్ పర్చేజ్ చేయాలి. అదేవిధంగా ఐకే రేట్స్ లో కూడా రేట్ పెంచుకోవాలి. ఇది మనం ఈరోజు ట్రేడర్స్ మీద పెద్ద బోర్డు నుంచి ప్రజలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Point is you have sold bright quality and you have not taken low quality. Once the low quality goes, automatically the average will come. So the point of the matter is, the good thing which you have told is you will get good thing in the coming months, the orders. So I expect that farmers are really disturbed because we are either some 15-20% no bid and cheptunnaru gaani I have visited 3-4 times I have checked with the ministers, but I saw lot of no's. My understanding is low bids are really 25-30%. At least in my constituency. 280 rupees to market open చేసాము. లాస్ట్ ఇయర్ దట్ ప్రైస్ వాస్ 230 rupees. ఓపెన్ చేసి మనం మార్కెట్ నడిపించడం మొదలు పెట్టాము. అండ్ ఆల్సో a substantial quantity has been marketed now. Almost 25-26 million kg అమ్ముడుపోయింది. 258 rupees average లో అమ్ముడుపోయింది. ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు సార్, బికాస్ మే అండ్ జూన్ ఈస్ వెరీ క్రిటికల్ టైమ్ ఫర్ ఆల్ ద కంపెనీస్ ఆల్ ఆఫ్ దిస్ ఇయర్. సో కస్టమర్స్ ఆర్ కమింగ్ బికాస్ గ్లోబల్గా కొద్దిగా ఆల్రెడీ సిగ్నిఫికెంట్గా సర్ప్లస్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోడరేషన్ ఇన్ ద ప్రైసెస్ టు an extent of 10-15% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Now we cannot be in a completely different sync apart from what customers. ఖర్చులు పెంచుకున్నారు. అవన్నీ సర్వే అవ్వాలంటే ఇది ఇంకా కిందకి వెళ్తా ఉంటే మరి టైం కూడా మనం లాస్ట్ ఇయర్ అంత స్పీడ్గా జరిగినప్పటికీ అక్టోబర్కి సెప్టెంబర్గా మేము
ఈ ఇయర్ మరి ఇంత స్లోగా జరుగుతున్నప్పుడు మరి ఎప్పుడు కమ్మగలగాలి పొగాకంతా ఎలా జరగాలి? అలా 2 బేడతోటి మన ఫ్లోర్కి 700, 400, 300 బేడతోటి ఎన్ని రోజులు మనం జరిగితే ఈ యాక్షన్ సీజన్ పూర్తవుతుంది. మీరు చెప్పినట్లు ఈ రేట్లు మాకు అనుమానం ఏంటంటే ఇంకా తగ్గిస్తారని. ఈ లో గ్రేడ్ అది మరి ఎట్లా ఉంటారు, ఎట్లా జరుగుతుంది అనేది మా రైతులందరూ అభిప్రాయం. పొగాకు బోర్డు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. లో గ్రేడ్ని నో బిడ్ చేయడం వల్ల ఒక ఆందోళన మొదలైంది. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. అందుకోసం ఈ రోజున కలెక్టర్ గారి చొరవతో ఈడీ టొబాకో బోర్డ్, అదేవిధంగా చైర్మన్ టొబాకో బోర్డ్ చైర్మన్ గారు, తర్వాత మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, నేను మాగంటి శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మిగిలిన శాసనసభ్యులు అందరం కూడా ట్రేడర్స్ తోటి, ఫార్మర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యార్ని పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా ఉన్నాం. రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ క్రాప్ అయినా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా అపరాధ రుసుము కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశాజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది. చాలా సంతోషదాయకంగా ఉందండి. ఇవాళ పొగాకు బోర్డు చైర్మన్ గారు, ఈడీ గారు, సోదర మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ట్రేడర్సు అందరితో కలిపి పొగాకు పైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి బర్లీ, వైట్ బర్లీ, బ్లాక్ నల్ల పొగాకు వీటన్నిటి పైన కూడా పెట్టుకోవడం జరిగింది. చాలాసేపు దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా కొనుగోలు చేయాలని, బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. పొగాకు ఐటీసీ కానీ, గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు 2 మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. సానుకూలంగా బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది. రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నిటి కూడా మేము, మాతో పాటు ఈడీ గారు, చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ, ఈడీ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఎక్కడ కూడా రైతులకు నష్టం లేకుండా చేయమని చెప్పడం జరిగింది. పొగాకు బోర్డు ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క కేజీ కూడా అమ్ముడు పోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ఆంధ్రప్రదేశ్లో 167 మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా 240 మిలియన్లు పండింది. దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైతుల పట్ల నిజమైన ప్రేమతో, శ్రద్ధతో పొగాకు బోర్డు పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంగా చూసుకుంటే వివిధ దేశాలు, మనతో పోటీ వచ్చే దేశాలతో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కేజీల పొగాకు అదనంగా పండింది. మన దేశంలో దాదాపు 80 మిలియన్ల కేజీలు అదనంగా పండింది. ఓవరాల్గా కొంత లో గ్రేడ్స్కి, గ్రీన్స్కి కొంత మార్కెట్ లేదు. రాబోయే రోజుల్లో అంటే మే నెలాఖరులోనూ అలాగే జూన్ ఫస్ట్ వీక్లో
ఇంటర్నేషనల్గా కస్టమర్స్ బ్లూ చిప్ కంపెనీస్ రాబోతున్నాయి. వాటితో కలిసి మేము కూడా పనిచేయబోతున్నాము. భారతదేశం యొక్క పొగాకు యొక్క విశిష్టతను, అలాగే మనం ఇతర దేశాలతో కూడిన పొగాకుని మనం ఆ గ్రేడ్స్ని ఎలా అలైన్ చేస్తున్నాము, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మన రైతులు ఎలా పాటిస్తున్నారు, అలాగే నాన్ టొబాకో రిలేటెడ్ మెటీరియల్ లేకుండా ఎంత మంచి పొగాకు మనం పండిస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశాన్ని మేము ఇంటర్నేషనల్గా కస్టమర్స్కి అందించబోతున్నాము. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చివరి ఆకు వరకు కూడా పొగాకు బోర్డు కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొగాకు బోర్డు గత 40 సంవత్సరాల నుంచి 84లో నుంచి ఆక్షన్ వ్యవస్థ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కేజీ ఆకు కూడా మిగలలేదు. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పొగాకు బోర్డు నిజంగామైన ప్రేమతో, శ్రద్ధతో రైతుల పట్ల నిజమైన శ్రద్ధ చూపించి తప్పనిసరిగా చివరి ఆకు వరకు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ధన్యవాదాలు.